తిరుమల పాప వినాశనం తీర్థం మహిమ, నిజంగా పాపాలు తొలగిపోతాయా? దివ్య చరిత్ర. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశాయ నమః. భక్తులారా, తిరుమలలోని ప్రతి తీర్థం వెనుక ఒక దివ్య చరిత్ర ఉంది. అలాంటి పవిత్ర తీర్థాలలో అత్యంత ప్రసిద్ధమైనది పాపవినాశనం తీర్థం. ఈ తీర్థానికి పాపవినాశనం అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న పురాణ చరిత్ర ఏమిటి? భక్తులు ఎందుకు ఈ తీర్థాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు? పురాణాల ప్రకారం, స్థల పురాణం ప్రకారం ఈ దివ్య చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. పాపవినాశనం తీర్థం ఆవిర్భావం. శేషాచల పర్వతాలపై శ్రీనివాసుడు వెలసిన తర్వాత అనేక మంది ఋషులు, దేవతలు, భక్తులు ఆయన దర్శనం కోసం వచ్చేవారని స్థల పురాణం చెబుతుంది. వారిలో కొందరు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. స్వామీ, భక్తులు తమ జీవితంలో తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తారు. నిజమైన పశ్చాత్తాపంతో మీ వద్దకు వస్తే వారికి విముక్తి కలిగే మార్గం ఏమిటి? అని ప్రార్థించారు. భక్తుల ప్రార్థనకు కరుణించిన శ్రీ వెంకటేశ్వర స్వామి తన దివ్య సంకల్పంతో శేషాచలంపై ఒక పవిత్ర జలధార వెలువడేలా అనుగ్రహించాడని పురాణ విశ్వాసం. ఆ పవిత్ర జలమే పాపవినాశనం తీర్థంగా ప్రసిద్ధి చెందింది. పాపవినాశనం అనే పేరు ఎలా వచ్చింది? భక్తుల విశ్వాసం ప్రకారం, నిజమైన భక్తి, పశ్చాత్తాపం, దైవస్మరణతో ఈ తీర్థంలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే పాపభారం తొలగి, మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు. అందుకే ఈ తీర్థానికి, పాపాలను వినాశనం చేసేది అనే భావంతో పాపవినాశనం అనే పేరు వచ్చింది. అయితే పెద్దలు చెప్పిన ఒక ముఖ్యమైన విషయానికి ఏమిటంటే, నీటిలో స్నానం చేయడం మాత్రమే కాదు, మనసులో మార్పు రావడం, మంచి మార్గంలో నడవాలనే సంకల్పమే నిజమైన పాపవినాశనం. తీర్థ మహిమ. శతాబ్దాలుగా తిరుమలకు వచ్చే యాత్రికులు స్వామివారి దర్శనానికి ముందు లేదా తర్వాత ఈ తీర్థాన్ని దర్శించి భక్తితో ప్రార్థిస్తున్నారు. చుట్టూ ఉన్న పచ్చని కొండలు, సహజసిద్ధమైన వాతావరణం, ప్రశాంతంగా ప్రవహించే పవిత్ర జలం భక్తుల మనసుకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. అక్కడ గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తే మనసు భక్తితో నిండిపోతుందని యాత్రికులు చెబుతారు. ఆధ్యాత్మిక సందేశం. పాపవినాశనం తీర్థం మనకు ఒక గొప్ప బోధను ఇస్తుంది. గతంలో చేసిన తప్పులను గుర్తించి, వాటిని మళ్ళీ చేయకుండా సత్ప్రవర్తనతో జీవించడం నిజమైన పాపవినాశనం. భగవంతుని కరుణ ఎల్లప్పుడూ పశ్చాత్తాపంతో ఆయనను ఆశ్రయించే వారిపై ఉంటుందని ఈ తీర్థం గుర్తు చేస్తుంది. భక్తులారా, పాపవినాశనం తీర్థం కేవలం ఒక జలధార మాత్రమే కాదు. అది భక్తి, పశ్చాత్తాపం, దైవ కృపకు ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. తిరుమలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఈ పవిత్ర తీర్థాన్ని కూడా భక్తితో దర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. గోవిందా గోవిందా. శ్రీ వెంకటేశాయ నమః. ఈ దివ్య చరిత్ర మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో తిరుమల దివ్య చరిత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. తదుపరి భాగం, శ్రీవారి పాదాల మహిమ. గోవిందా గోవిందా. భక్తులారా, ఇప్పటివరకు తిరుమలలోని పాపవినాశనం తీర్థం దివ్య చరిత్రను తెలుసుకున్నాం. ఇప్పుడు తిరుమలలోని మరో అత్యంత పవిత్రమైన ప్రదేశం శ్రీవారి పాదాలు గురించి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు మొదటిసారిగా భూమిపై అడుగుపెట్టిన ప్రదేశమే ఇదని స్థల పురాణం ప్రకారం, భక్తుల విశ్వాసం ప్రకారం చెబుతారు. ఈ పవిత్ర ప్రదేశం ఎక్కడ ఉంది? అక్కడ స్వామివారి పాదముద్రలు ఎలా వెలిశాయి? వాటి వెనుక ఉన్న దివ్య రహస్యం ఏమిటి?
ఆ మహిమను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీవారి పాదాల దివ్య చరిత్ర. స్థల పురాణం ప్రకారం, వైకుంఠాన్ని విడిచి శ్రీమహావిష్ణువు కలియుగంలో భక్తులను రక్షించడానికి శ్రీనివాసునిగా భూమిపైకి అవతరించాడు. ఆయన శేషాచల పర్వతాన్ని చేరుకున్నప్పుడు, మొదటిసారిగా తన దివ్య పాదాలను ఉంచిన ప్రదేశమే నేడు శ్రీవారి పాదాలుగా ప్రసిద్ధి చెందిందని చెబుతారు. ఆ దివ్య స్పర్శతో ఆ పర్వతం మరింత పవిత్రమైందని భక్తులు విశ్వసిస్తారు. ఆ పవిత్ర స్థలంలో స్వామివారి పాదముద్రలు దివ్య చిహ్నాలుగా వెలిశాయని స్థల పురాణం వివరిస్తుంది. అప్పటి నుంచి ఆ ప్రదేశం తిరుమలలోని అత్యంత పవిత్ర దర్శన స్థలాలలో ఒకటిగా మారింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఆ పాదముద్రలను దర్శించి, తమ జీవితంలో కూడా స్వామివారి అడుగుజాడల్లో నడిచే శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తారు. కొండపై ఉన్న ఈ ప్రదేశం నుంచి తిరుమల ఆలయ గోపురం కనిపించే దృశ్యం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతుంది. అక్కడ నిలబడి, గోవిందా, గోవిందా అని నామస్మరణ చేస్తే, స్వామివారి సాన్నిధ్యం ఎంతో దగ్గరగా అనిపిస్తుందని అనేక మంది యాత్రికులు చెబుతారు. ఆధ్యాత్మిక సందేశం. భక్తులారా, శ్రీవారి పాదాలు మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తాయి. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, భగవంతుని మార్గంలో, ధర్మమార్గంలో నడవాలని అవి మనకు గుర్తు చేస్తాయి. భగవంతుని పాదాలను ఆశ్రయించిన వారికి ఆయన అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని పెద్దలు చెబ్యూటరు. ఇలా తిరుమలలోని శ్రీవారి పాదాలు కేవలం రాతిపై కనిపించే పాదముద్రలు మాత్రమే కాదు. అవి భక్తి, విశ్వాసం, శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సాన్నిధ్యానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం. గోవిందా, గోవిందా, శ్రీ వెంకటేశాయ నమః.